దయలో నీ కృపలో ఆచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో బలియుమా దేవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని నామములో మీ అందరికీ మా వందనములను తెలియజేసుకుంటున్నాం. Dear child of God, we bring greetings in the name of our Lord Jesus Christ. ఈరోజు మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషం. Today we are very glad to see you. ఈరోజు ఒక ముఖ్యమైన ఒక కార్యాన్ని వేద గ్రంథంలో మనం చూడబోతున్నాం. Today we will see an important aspect from the word of the Lord. అది ఏమంటే నాలుక. That is about tongue. మన శరీరంలో నాలుక అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక భాగము. If you notice, tongue is a very important part of our body. సామెతలు 15వ అధ్యాయం 4వ వాక్యం చెప్తుంది. Proverbs chapter 15 verse 4 says, సాత్వికమైన నాలుక జీవవృక్షం. a wholesome tongue is a tree of life. మన నాలుక ఎలాగుంటుందో అలాగనే మన పరిస్థితులు కూడా ఉంటాయి. How our tongue is defines the situations of our life. ఈరోజు మన నాలుకను మనం ఎందుకు మనం భద్రంగా చూసుకోవాలి? Today we will understand why we should protect our tongue. మన నాలుకను దేవుడు మనకు ఆశీర్వాదంగా ఉంచి ఉన్నాడు. God has kept our tongue as a blessing. మనం ఆ నాలుకని ఆశీర్వాదంగా మనం ఉపయోగించాలి. We should use our tongue to be a blessing. మన నాలుకని ఎలాగ మనం ఉంచుకోవాలి? How should we maintain our tongue? ఎలాగ మనం మన నాలుకను మనం ఉపయోగించుకోవాలి? How we should use our tongue? 3 విధాలుగా మన నాలుకను మనం కాచుకోవాలి. We can use our tongue in 3 ways. ఎందుకు? Why? మొదటిదిగా మన కొరకు మన నాలుకను జాగ్రత్తగా ఉపయోగించాలి. We need to keep our tongue for ourselves. మన నాలుకను జాగ్రత్తగా మన కొరకు మనం ఉపయోగించాలి. We should use our tongue very carefully for ourselves. మనం వేద గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. Let's read one word. సామెతలు 21వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read Proverbs 21:23. నోటిని నాలుకను కాపాడుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడంట. Whoever guards his mouth and tongue keeps his soul from troubles. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear ఈనాటికి మనం భద్రంగా ఉండాలంటే మన నాలుక భద్రంగా ఉండాలి. Dear child of God, if we need to be safe, our tongue needs to be safe. ఎవరి జీవితమైనా ఎక్కడైనా ఏదైనా సమస్యలని ఉంటే, ఏ కుటుంబమైనా ఏ కార్యాలమైనా ఏ సమాజమైనా సమస్యలని ఒకటి ఉంటే దానికి కారణం ఒకటే ఉంటుంది. అది ఏమంటే నాలుక. If any family or a society or anybody is having a problem, that means there is a problem with their tongue. నాలుక సక్రమంగా ఉంటే పరిస్థితులు సక్రమంగా ఉంటాయి. If the tongue is proper, your situations are in a good position. ఇంకొక వాక్యాన్ని చదువుకుందామండి. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీ కొరకు చదువుతామండి. జీవమును ప్రేమించి మంచితనములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. Let's read 1 Peter chapter 3 verses 10. For he who would love life and see good days, let him refrain his tongue from evil and his lips from speaking deceit. దేవుని వాక్యం చెప్తుంది చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నాలుకను మంచిది జరగడానికి మనం మన కొరకు కాచుకోవాలంట. Dear children of God, the word of the Lord says that we should protect our tongue from evil so that we all see good days. మన కొరకు మన నాలుకను మనం కాపాడుకోవాలంట. We should protect our tongue to be a blessing for ourselves. ఒక కుటుంబంలో ఒక భార్యగా ఉండేటువంటి ఒక సహోదరి ఎల్లప్పుడూ కుటుంబంలో జగడము అని ఆమె చాలా బాధపడి ఒక సైకాలజీ డాక్టర్ని చూడడానికి వెళ్ళిందంట. There was one lady from one family who went to meet a psychiatrist because there was always trouble in her family. ఆ డాక్టర్ ఆమెను అడిగినాడంట.
The doctor asked that lady, ఎన్ని గంటలకు మీ భర్త ఇంటికి వస్తాడమ్మా అని అడిగినాడంట. "At what time does your husband come back home?" ఆమె 7 గంటలకు మా భర్త వస్తాడనిందంట. She said, "My husband returns home at 7 o'clock." సమస్య ఎన్ని గంటలకు ప్రారంభిస్తుందని డాక్టర్ అడిగారంట. When does the problem start? మా భర్త రాగానే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందయ్యా అనిందంట. As soon as my husband enters the home, the problem starts. ఆమెను అన్ని డాక్టర్ విచారించిన తర్వాత After the doctor spoke to her, ఆ సైకాలజీ డాక్టర్ ఒక అర్ధ లీటరు ఒక మందుని ఇచ్చారంట ఆ అమ్మకు. after speaking to her, the psychiatrist gave her a medicine. మీరు ఏం చేయాలంటే సరిగ్గా ప్రతిరోజు ఈ యొక్క టానిక్ ఏం చేయాలంటే 6 ముక్కాలకు మీరు నోట్లో పోసుకోవాలి. So the doctor advised her, you should take this particular syrup at 6:45 every day. ప్రతి ఒక్క రోజు 6 గంటల 45 నిమిషాలకి ఈ టానిక్ ను నోట్లో పోసుకొని 10:30 గంటల వరకు నీ నోట్లో పెట్టుకొని ఉండాలన్నారంట. So the doctor advised that you should take this medicine at 6:45 sharp and keep the medicine in your mouth till 10:30. 10:30కు మీరు ఉమ్మేయండి అని అన్నాడంట. At 10:30, please spit the medicine out. ఆమె ఇమ్మీడియట్ గా ఆ బాటిల్లో ఆ మందుని తీసుకొని ఇంటికి వచ్చిందంట. So immediately she's taken the medicine and she went home. ప్రతి ఒక్క రోజు డాక్టర్ చెప్పినట్టు సరిగ్గా 6 ముక్కాలకు నోట్లో టానిక్ పోసుకునింది. Every day she used to follow the doctor's instruction and take the medicine at 6:45. ఎన్ని రోజులు డాక్టర్ చెప్పారు? 1 నెల పాటు అలాగ నోట్లో పోసుకొని 10:30 వరకు 6 ముక్కల నుంచి 10:30 వరకు టానిక్ నోట్లో ఉండాలి. So the doctor advised her to take the medicine for a month, and so she was taking it every day at 6:45 and spitting it out at 10:30 every day. సక్రమంగా పాటించిందంట. She has followed it diligently. 1 నెల అయింది. After a month, డాక్టర్ని చూడడానికి వెళ్ళింది. she went to see the doctor. డాక్టర్ గారు అడిగారు, So the doctor asked. అమ్మా ఎట్లుండారు, బాగుండారా? So the doctor asked how she was doing. ఆమె చెప్పింది, నేను బాగుండానయ్యా, సంతోషంగా ఉండాలి. 1 నెల పాటు మీరు టానిక్ ఇచ్చినప్పటి నుంచి మా కుటుంబంలో సమాధానం అంటే సమాధానం కాదు, మేము బాగుండామనిందంట. So she had answered the doctor saying that after you have given medicine, there is so much of peace at home. We are very happy. డాక్టర్ అడిగారంట, అయితే మీరు సమాధానంగా ఉంటున్నారా? So the doctor asked, so you have peace at home? ఈమె చెప్పింది, చాలా సమాధానంగా ఉన్నామయ్యా. So she said, no, we have lot of peace at home. వెంటనే ఆ సైకాలజీ డాక్టర్ చెప్పారు, So the psychiatrist told. చూడమ్మా, నేను 1/2 లీటర్ మందు ఇచ్చింది అదేం మందు కాదు. So the doctor told her that whatever medicine I have given, it is actually not a medicine. సన్నీళ్ళు కొద్దిగా చక్కెర వేసి ఇచ్చినాను. It is hot water mixed with sugar. ఏమి లేదు, సన్నీళ్ళు 1/2 లీటర్ సన్నీళ్ళు కొద్దిగా చక్కెర వేసి ఇచ్చినాను. ప్రతిరోజు నువ్వు నీ నోట్లో నువ్వు మాట్లాడకూడదని. I have given you sugar water to pour it in your mouth so that you should not be talking. ఎందుకంటే ఇప్పుడు అర్థమైందా, నీ ఎప్పుడు నోరు మూయబడిందో అప్పుడే నీ కుటుంబంలో సమస్యలన్నీ ఆగిపోయింది. So now you understand that as soon as you shut your mouth, the troubles also have reduced. అర్థమైంది ఆమెకు. ఆమె ఇంట్లో సమస్యలకు కారణమే ఆమె యొక్క నాలుక. So then she understood the troubles in her house are because of her tongue. ప్రియమైన దేవుని బిడ్డ, Dear child of God, ఈనాటికి నీ కుటుంబంలో ఎందుకు అసమాధానం ఉన్నది తెలుసా? do you know why you do not have peace at home? నీ సంఘములో ఎందుకు సమాధానం లేదు తెలుసా? Why there is no peace in your నీ society? జీవితంలో ఎందుకు అసమాధానం ఉన్నది తెలుసా? Why there is no peace in your life? నీ నాలుకే కారణం. It is because of your నీ tongue. నాలుక సక్రంగా ఉంటే నీ జీవితమే సక్రంగా ఉంటుంది. If your tongue is proper, your life is నీ proper. నాలుక సక్రమంగా ఉంటే నీ జీవితమే సక్రమంగా ఉంటుంది. If your tongue is proper, your life will be నీ proper. నాలుక సక్రమంగా ఉంటే నీ సరౌండింగ్ సక్రమంగా ఉంటుంది. If your tongue is proper, your surroundings will be proper. సామెతలు 21:23 చెబుతుంది, నీ నాలుక అనేది నీకు ఆశీర్వాదమైనది, కాబట్టి నీ కొరకు నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. సామెతలు 21:23 చెబుతుంది, నోటి నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. Proverbs 21:23 says, whoever guards his tongue and mouth keeps his soul from troubles. నోటి నాలుకను కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. A person who protects his tongue protects his life. ఈనాటికి నువ్వు బాగుండాలంటే నీ నాలుకను నువ్వు కాపాడుకోవాలి. If you want to be good and happy in your life, you should control your tongue. నీ నాలుకను కాపాడుకో. You should protect your tongue. ఈ రెండవదిగా మన నాలుక ఎందుకు మనము కాపాడుకోవాలి? As a second aspect, why should we protect our tongue? చదువుదామండి. Let's read. ఎఫెసీయులకు
4:29. Let's read from Ephesians 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. Reading Ephesians 4:29, let no corrupt word proceed out of your mouth, but what is good for necessary edification, that it may impart grace to the hearers. ఎందుకు మన నాలుకను మనం కాచుకోవాలి? Why should we protect our tongue? మన నాలుకను ఎందుకు మనం కాపాడుకోవాలి? Why should we protect our tongue? ఇతరులకు, For others. ఇతరులు మనం మాట్లాడేది ఉంటే ఇనుపుగా ఉండాలంట. So we should talk for others' edification. దుర్భాషలు మన నోట్లో రాకూడదంట. We should not talk filthy words. వినేవాళ్ళు సంతోషపడాలి. People who hear us should be happy. మనం మాట్లాడితేనే సంతోషపడాలి. They should be happy when we talk. అయ్యో వీళ్ళు ఎందుకు వచ్చినారే అనకూడదు. They should not feel our presence is odd. మన స్థలాల్లో మనం ఉంటే, మన ఇంట్లో ఉంటే, మన కార్యాలయాలకు వెళితే అయ్యో వీళ్ళు ఎందుకు వచ్చినారని అనకూడదు. మనం మాట్లాడితేనే మనతో కూడా ఉండేవాళ్ళు సంతోషపడాలి. People should not feel wherever we go, either in the office or at home, they should not feel why these people have come. మనం మాట్లాడేటప్పుడు ఇతరులకు సంతోషకరమైన మాటలను మాట్లాడాలి. But when we talk, we should talk joyful words and speech that brings happiness to others. మనం మాట్లాడే మాటలు చూసి మాట్లాడాలి. We should be thoughtful about our words. అది ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నదా? They should be a blessing to others. ఇతరులను హాని చేస్తుందా? Is it harming them or blessing them? జాగ్రత్తగా మాట్లాడాలి. So we should talk carefully. మన మాటలు ఇంకొకరికి ఆశీర్వాదాన్ని తేవాలి. Our words should bring blessing to మన others. మాటలు ఇతరులకు క్షేమకరమైన మాటలుగా ఉండాలి. Our words should be a blessing to others. మన మాటలు ఇంకొకరికి సంతోషాన్ని కలిగించాలి. Our words should bring joy to others. మనం మాట్లాడితే వాళ్ళకు బాధని కలిగించకూడదు. When we talk, it should not hurt others. మన మాటలు ఇంకొకరికి వేదనను, దుఃఖాన్ని కలిగించకూడదు. When we talk, it should not bring sadness on others. మా నాలుక అనేది మంచిదే మాట్లాడాలని ఎఫెసీయులకు 4:29 చెప్తుంది. Our tongue should talk only good necessary things. ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం. Let's read one more word. 1 పేతురు 3:10 మనం చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనును. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. Let's read 1 Peter chapter 3 verses 10 and 11. For he who would love life and see good days, let him refrain his tongue from evil and his lips from speaking deceit. Let him turn away from evil, do good. Let him seek peace and pursue it. చెడ్డను చూడకుండా మంచిదే మనం చూడాలంటే మన నాలుకే కారణమంట. If we want to see only good and not see evil, the only reason is our tongue. నువ్వు మంచిదే చూడాలనా? You want to see good things? అయితే నువ్వు మంచిదే మాట్లాడాలి. Then you should talk good నువ్వు things. చెడ్డది చూడాలంటే నువ్వు కపటం మాట్లాడొచ్చు. If you want to see bad things, then you can talk bad కానీ things. మంచిది చూడాలంటే ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు మంచిదే మాట్లాడాలి. But if you want to see good things, then you should only talk about good. ఇతరులకు మంచిదే మాట్లాడాలి. You should talk good to others. ఎందుకు నీ నాలుకను నువ్వు కాపాడుకోవాలి? Why should you protect your tongue? ఇతరుల కొరకు నువ్వు నీ నాలుకను You కాపాడుకోవాలి. should protect your tongue for others. మన మాటలు ఇతరుల జీవితాన్ని చెడిపే మాటలుగా ఉండకూడదు. Our words should not spoil others' lives. ఇతరుల్ని బాధించేటువంటి మాటలుగా ఉండకూడదు. It should not hurt others. ఎందుకు మన నాలుకను మనం కాపాడుకోవాలి? మూడవ కార్యాన్ని మనం చూద్దాం. Let's see the third aspect as to why we should protect our tongue. కీర్తనలు 119, 172 చెప్తుంది, దేవా నీ నామమును నా నాలుక పాడును, నీ వాక్యమును నా నాలుక పాడును. In the psalmist says in Psalm 119, 172, Lord, my tongue shall sing of your word, and it shall, and your commandments are righteousness. ఈనాటికి మన నాలుక దేవుని పాడాలి. To this day, our tongue shall praise the Lord. ఎందుకు మన నాలుకను కాపాడుకోవాలి? Why should we protect our tongue? దేవుని నామాన్ని పాడడానికి, To sing praises to our God. దేవుని నామాన్ని స్తోత్రం చేయడానికి. To sing, to praise His name. ఎవరెవరినో పొగడతాం, We boast about so many కానీ people. దేవుని నామాన్ని స్తోత్రం చేస్తామా? But do we praise God? దేవుని నామాన్ని హెచ్చిస్తామా? Do we lift
God's name on high. నీకు దేవుడు నాలుక ఇచ్చిందే దేవుని నామాన్ని స్తోత్రం చేయడానికి. God has given you tongue to praise him. 3 కార్యాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఎందుకు నీ నాలుకను కాపాడాలి? నీ కొరకు నీవు కాపాడుకోవాలి. The 3 aspects to understand why we should protect our tongue. The రెండవదిగా first aspect is protecting our tongue for ourselves. రెండవదిగా ఎందుకు నీ నాలుకను కాపాడుకోవాలి? ఇతరుల కొరకు కాపాడుకోవాలి. We should protect our tongue for others. మూడవదిగా ఎందుకు నీ నాలుకను కాపాడుకోవాలి? దేవుని నామాన్ని స్తోత్రం చేయడానికి వరకు కాపాడుకోవాలి. Why should we protect our tongue? For the third aspect is to praise our God. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. God bless you. మీ నాలుకను కాపాడుకోండి. Protect your tongue. మీ నాలుకను కాపాడుకోండి. Please protect your tongue. నోటికి వచ్చిన మాటలంతా మాట్లాడొద్దండి. Please do not talk whatever you want to. పనికిరాని మాటలు మాట్లాడొద్దండి. Do not talk which are not blessing. కాబట్టి నీ నాలుకను కాపాడుకో, సంతోషంగా ఉండు. So please protect your tongue and be happy all the days of your life. God bless you. God bless you. ప్రార్థన చేద్దామండి. Let's pray. పరిశుద్ధ ప్రభువా, Dear Heavenly మా Father, నాలుకను కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి. please help us to protect our tongue. మా కొరకు నాయనా మా నాలుకను కాపాడుకోవాలి. Lord, help us to protect our tongue for ourselves. ఇతరుల కొరకు మా నాలుకను కాపాడుకోవాలి. Lord, to bless others, help us to నీ protect our నామాన్ని tongue. స్తోత్రం చేయడానికి మా నాలుకను కాపాడుకోవాలి. Lord, to bless your name, help us to ఎల్లప్పుడూ మీ protect our నామాన్ని tongue. స్తుతించడానికి మాకు సహాయం చేయండి. Help us to praise you all the time, Lord. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen. God bless you. God bless you.